యూట్యూబ్లో యాడ్ చూసి కరక్కాయలో పెట్టుబడి పెట్టమని బాధితులు వాపోతున్నారు. ఇక తమకు తెలిసిన వారి దగ్గర అప్పు చేసి మరి 2000 కిలోల కరక్కాయల కొనుగోలు చేశామని తీరా ఇప్పుడు బోర్డు తిప్పేసి డబ్బులతో పరారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపోయిన తమకు న్యాయం చేయాలంటున్న బాధితుల ఆవేదనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. కరక్కాయ స్కామ్లో ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితులు మల్లికార్జున, రమేష్ దేవరాజు వీరిద్దరు కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 4 బృందాలుగా విడిపోయి ఇటు సిసిఎస్ పోలీసులతో పాటు కేబిహెచ్పి పోలీసులు కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఉన్నారు, ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, 22 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశామని చెప్తున్నారు. అసలు మీకు మొదటగా ఈ కరక్కాయల పిండికి సంబంధించిన విషయంలో ఎవరు చెప్పారు? అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేశారు? ఇన్వెస్ట్మెంట్ అంటే పేపర్ యాడ్ ద్వారా మేము చూసామండి. పేపర్ యాడ్లో ఇచ్చారు వాళ్ళు, కరక్కాయలు ఎలా పొడి చేస్తే 300 ఇస్తాము కిలోకి అని చెప్పేసి అన్నారు. అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ అప్పుడు తెలియదు, అలా యాడ్ చేస్తారు వాళ్ళు. యాడ్ ప్రకారం మేము SIMTN కంపెనీ KPHB రోడ్ నెంబర్ 1లోకి మేము వెళ్ళాము. వెళ్తే వాళ్ళు డీటెయిల్స్గా చెప్పారు, ఇలా కిలో 1000 రూపాయలు మీరు డిపాజిట్ ముందు చేయాలి, మీరైతే కరక్కాయలు ఇస్తాము కిలో, అవి పొడి చేసి మాకు ఇస్తే 300 ఇస్తాము, 15 డేస్ తర్వాత ఆ 1000 రూపాయలు 300 కలిపి 1300 మీకు ఇస్తామని చెప్పేసి మాకు అన్నారు. సరే అని చెప్పేసి ఫస్ట్ 1000 రూపాయలు డిపాజిట్ చేసాము. అంటే ఫస్ట్లోనే మనం ఎక్కువ పెట్టకూడదు కదా, చూద్దామని చెప్పేసి చేసాము. చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు 15 డేస్కి మాకు కాల్ చేశారు, వాళ్ళే కాల్ చేశారు, ఇలా 15 డేస్ అయిపోయింది మిమ్మల్ని రమ్మని చెప్పాం కదా, రండి మేడం రండి సార్ అని చెప్పేసి మాకు కాల్ చేశారు. కాల్ చేస్తే మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు 1300 ఇచ్చిన తర్వాత ఏమనుకుంటున్నారు మీరు ఇంకా డిపాజిట్ చేస్తారా అని చెప్పేసి మాకు అడిగారు. అంటే సరే మేము చేస్తాం. వాళ్ళైతే మమ్మల్ని నమ్మించారు. ఇది చాలా బాగుంటుంది, ఇది ప్రపంచం అంతా ఉంది, ఎందుకంటే ఒక్కటే కాదు, మీరు నమ్మండి, ఇది నిజం. ఇది ఎందుకంటే ఆయుర్వేదిక్ వాళ్ళు తీసుకుంటారు, మెడిసిన్కి ఇది పనిచేస్తుంది అని చెప్పేసి అన్నారు. మెడిసిన్కి పనిచేస్తుంది కదా అని చెప్పేసి మేము ఆలోచించి ఫస్ట్ 10,000 పెట్టామండి. మా డబ్బులతో 10,000 పెట్టాం. మేము పెట్టాక అవి చేసాము. చేసిన తర్వాత 15 రోజులకి అమౌంట్ మేము తీసుకోలేదు, మళ్ళీ దాంట్లోనే పెట్టేశాము. సరే ఇది బాగుంది కదా, వీళ్ళు బాగానే చేస్తున్నారు కదా అని చెప్పేసి మొత్తం ఈ ఫ్లాట్లో 20 మెంబర్స్ ఉన్నారండి మాకు సంబంధించిన వాళ్ళు. మా డబ్బులు వాళ్ళ డబ్బులు అందరు మేమే తీసుకుని మొత్తం వాళ్ళందరికీ పని కల్పించవచ్చు కదా అని చెప్పేసి మేమే తీసుకుని ఇప్పుడు వాళ్ళందరి డబ్బులు పెట్టి 22 lakhs, అక్షరాలు 22 lakhs పెట్టామండి. ఇప్పుడు గవర్నమెంట్ని ఆదేశిస్తుంది, గవర్నమెంటే మాకు సహాయం చేయాలండి ప్లీజ్. మీరు చెప్పండి, మీరు కూడా ఎంత ఇన్వెస్ట్ చేశారు? అసలు మీకు ఎలా తెలిసింది ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, ఈ కరక్కాయలకు సంబంధించి మీకు ఎలా తెలిసింది? ఆ పేపర్లో యాడ్లో చూసాను సార్. యాడ్లో చూసి తర్వాత ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటాం, ఎవరో ఒకరు కారు మీద రావడం, తీసుకురావడం, 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం చూడడం, వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టేస్తున్నారు, మనం ఎట్టపోటు పెట్టని అలాగే 50,000 30,000 అలా పెడతాం. దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకెలా నమ్మకం కలిగిపోయిందండి. ఇంకేమంటే అందరూ కూడా పెద్ద అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. ఏమిటైనా తెలియదు కానీ మొత్తం మీద కాళ్ళ మీద తేవడం గట్టా పట్టుకెళ్ళడం. ఇప్పటి వరకు మీరు ఎంత పెట్టింటారు ఈ కరక్కాయల వ్యాపారానికి సంబంధించి? 2 లక్షలు పెట్టాను సార్. మాకు రావాల్సిన అమౌంట్ మన శనివారం. సొంత డబ్బేనా లేకపోతే ఎక్కడైనా అప్పులు తీసుకొచ్చి పెట్టారు? అందరూ నమ్మకం మీద ఇచ్చారు సార్. ఇక్కడ మనం ఏదో చేస్తున్నాం అనుకుంటారు కానీ ఏం కాదండి, ఇక్కడ అందరూ ఇచ్చారు నమ్మకం మీద అండి. అందరు పిల్లలు పాపం అందరూ చాలా మంది భర్త ఉన్నోళ్ళు, భర్త లేని వాళ్ళు గట్టా చాలా మంది ఇబ్బంది పడి తాగిపోతే వాళ్ళు అందరూ వాళ్ళ ఇబ్బంది మీకు తెలిసే ఉంటుందండి. ఒక ఇంట్లో ఒక సమస్య అండి, అలా అన్నీ తాకట్లు పెట్టి ఇచ్చిన వాళ్ళు లేని పాపం వాళ్ళు. అయితే మనం చూడొచ్చు ఈ విజువల్స్లో కూడా మొత్తం కరక్కాయలన్నీ కూడా వీళ్ళు నిల్వ చేశారు. అసలు ఇప్పుడు ఏం చేసుకోవాలి దీంతో అనేది కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అసలు ఈ కేసుని ఇప్పటికే సిసిఎస్ పోలీసులకు కూడా బదిలీ చేశారు కాబట్టి ఇప్పటికే ప్రత్యేకంగా ప్రధాన నిందితుల కోసం 4 టీమ్స్గా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. అసలు ఇద్దరు నిందితులు దొరికిన తర్వాత బాధితులకు ఏ విధంగా ఒక న్యాయం జరుగుతుందనే అంశంపైన మాత్రము వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రవికిరణ్తో ప్రవీణ్ కలవల, HM TV, హైదరాబాద్.